మనలో ప్రతి ఒక్కరిలో ఒక రహస్య శక్తి నిద్రపోతుంది. అది లేచిన క్షణం నుంచి జీవితం మొత్తం మారిపోతుంది. అది ఆ శక్తే కుండలిని. కానీ ఈ శక్తి లేవడానికి మొదట తెరుచుకోవాల్సిన తలుపు ఒక్కటే ఉంది. అది మూలాధార చక్రం. మరి ఈ మూలాధార చక్రం తలుపును తాళం తీసే తాళం చెవి ఎవరో తెలుసా? అదే అపానవాయువు. అపానవాయువు యాక్టివ్ అయితే శరీరం భూమితో కలుస్తుంది, మనస్సు స్థిరమవుతుంది, భయం తగ్గుతుంది. మూలాధార చక్రం ఆవిర్లా లేచే ఎర్రటి శక్తితో దహనమవుతుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది అపానవాయువు ఎలా పనిచేస్తుంది, ఇది మూలాధారాన్ని ఏ విధంగా యాక్టివ్ చేస్తుంది, మూలాధార చక్రాన్ని ఎన్ని విధాలుగా యాక్టివేట్ చేయొచ్చో, సప్త చక్రాల అర్థం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్టే ట్యూన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్. Like, comment, and subscribe. మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో యోగాసనాలు, పెల్విక్ ఫ్లోర్ యాక్టివేషన్, శ్వాస పద్ధతులు, ధ్యానం ద్వారా, జీవన విధానం, సౌండ్ అండ్ వైబ్రేషన్స్ ద్వారా మన శరీరంలో ఉన్న ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. కుండలిని శక్తిని మేల్కొల్పడానికి మొదటి మెట్టే ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ చేయడం. సప్త చక్రాలలో మొదటిది మూలాధార చక్రం, రెండవది స్వాధిష్టాన చక్రం, మూడవది మణిపురా చక్రం, నాలుగవది అనాహత చక్రం, ఐదవది విశుద్ధ చక్రం, ఆరవది ఆజ్ఞా చక్రం, ఏడవది సహస్రార చక్రం. కుండలిని పైకి లేవనెత్తబడటానికి ముందుగా రూట్ చక్రాన్ని అంటే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మనకి సప్త చక్రాలు ఏవో తెలుసు. సప్త చక్రాలు అనగా 7 మన శరీరంలో ఉన్న శక్తి క్షేత్రాలు. వీటిలో మొదటిది మూలాధార చక్రం. మూలాధారం అనే పదం సంస్కృతం నుంచి ఉద్భవించింది. మూలాధారం అనగా మూలం ప్లస్ ఆధారం. జీవితం యొక్క మూలం మన మూలాధారమే, జీవి యొక్క మూలం మన మూలాధారమే. మూలాధారం స్థిరత్వానికి, శారీరక శక్తికి మూలం. ఇక్కడే కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. రెండవది స్వాధిష్టానం అంటే స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రంలో స్వాధిష్టానం అనగా స్వయం అధ్యాస్థానం అంటే మనలోని నిజమైన స్వభావం ఉండే స్థలం. స్వీయ శక్తి, సృజనాత్మక శక్తి నిల్వ ఉండే కేంద్రమే ఈ స్వాధిష్టాన చక్రం. మూలాధార చక్రానికి 2 అంగుళాల పైన స్వాధిష్టాన చక్రం విస్తరించి ఉంటుంది. మూడవది మణిపురా చక్రం. మణిపురా చక్రం నాభి పై భాగంలో ఉంటుంది. మణిపూర అనగా మణి అనగా రత్నం లేక వెలుగు, పూర అనగా నగరం లేదా కేంద్రం. మణిపుర అనగా రత్నాల నగరం. మన శరీరంలోని బంగారు శక్తి నిల్వ ఉండే స్థలం, మన శక్తి కేంద్రం, మన వ్యక్తిత్వం, ధైర్యం, నిశ్చయం ఉండే స్థలం. నాలుగవ చక్రం అనాహత చక్రం. అనాహత అంటే అఘర్షణ లేకుండా ఉత్పత్తి అయ్యే నాదం, ఎప్పటికీ వెరగని శబ్దం, ప్యూర్ సౌండ్, ప్యూర్ లవ్. అనాహత అంటే ప్రేమ, కరుణ, హీలింగ్, శాంతి ఉద్భవించే కేంద్రమే. ఐదవది విశుద్ధ చక్రం. విశుద్ధ అనగా శుద్ధ. అనగా ప్రత్యేకంగా లేక పూర్తిగా. శుద్ధ అనగా పరిశుద్ధం లేదా శుద్ధి. పూర్తి శుద్ధత కలిగి ఉన్న కేంద్రమే విశుద్ధ చక్రం. దీనిని సత్యం, స్వచ్ఛంగా బయటపడే స్థానంగా కూడా చెప్తారు. నిజాయితీ, ధైర్యం, నిజం చెప్పే బలం వాటికి ఆధారమే. ఆరవ చక్రం ఆజ్ఞా చక్రం. సంస్కృత పదం ఆజ్ఞ అంటే ఆజ్ఞ అంటే ఆదేశం లేక కమాండ్ చేయడం. ఇది అంతర్గత జ్ఞానం ఇచ్చే స్థలం, మనస్సుకు ఆదేశాలు ఇచ్చే కేంద్రం. ఇంట్యూషన్, దృష్టి, దర్శనం, జ్ఞాన రాజ్యం అని కూడా పిలుస్తారు. మన శరీరంలోని తృతీయ నేత్రం అంటే థర్డ్ ఐ చక్రం ఇదే. చివరి చక్రం 7వ చక్రం సహస్రార చక్రం. సంస్కృతంలో సహస్రార అంటే 1000 రేకుల కమలం అని అర్థం. ఇది మన శరీరంలోని 7వ చక్రం, చివరి మరియు అత్యంత ఉన్నత శక్తి కేంద్రం. తల యొక్క కిరీటం వద్ద అంటే క్రౌన్ ఏరియాలో తల పై భాగంలో సహస్రార చక్రం ఉంటుంది. సహస్రార చక్రం విశ్వ చైతన్యంతో కలిపే ద్వారం. మన అసలు స్వరూపం గూర్చి అవగాహనే
అనంత శాంతి, ఆనందం. నేను శరీరం కాదు, నేను చైతన్యం అనే అనుభూతే సహస్రార చక్రం. మూలాధార చక్రం యాక్టివేషన్ ఎందుకు చేయాలి అనే ఒక ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. మూలాధార చక్రం వద్ద కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. పంచ ప్రాణాలలో అపాన వాయువు ఇక్కడే ఉంటుంది. ఈ అపాన వాయువు సమతుల్యంగా లేకపోతే మలమూత్ర విసర్జనలు సరిగా అవ్వవు, ఋతుక్రమం ప్రసవం సరిగ్గా అవ్వదు, సెక్సువల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మీ కాళ్లలో సత్తువ ఉండదు, స్త్రీలలో గర్భధారణ సరిగా ఉండదు, జీర్ణశక్తి నశిస్తూ పోతుంది, గ్యాస్, బ్లోటింగ్ ఇంకా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి, లో బ్యాక్ పెయిన్ వస్తుంది. వీటన్నిటికీ కారణం వాయువు క్రింది వైపుకు ప్రవహించకపోవడం. ఆ వాయువే అపాన వాయువు. మన శరీరంలో పంచ ప్రాణాలున్నాయి. ఆ పంచ ప్రాణాలలో మొదటిది ప్రాణవాయువు, రెండవది అపాన వాయువు, మూడవది సమాన వాయువు, నాలుగవది ఉదాన వాయువు, ఐదవది వ్యాన వాయువు. ప్రాణవాయువు అంటే మనకు తెలుసు, మనం తీసుకునే ఆక్సిజనే. మరి అపాన వాయువు అంటే? అపాన వాయువు అనగా, అపాన అనగా క్రింది వైపు ప్రవహించే శక్తి లేక వాయువు. వాయు అనగా జీవశక్తి, అంటే శరీరంలోని క్రింది వైపు చేసే క్రియల్ని నియంత్రించే ప్రాణశక్తి. అంటే మలం, మూత్రం, వాయువులు, ఋతుచక్రం, ప్రసవం, గర్భధారణం, సెక్స్, స్థిరత్వం ఇలాంటివి. పంచప్రాణాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాము, అది తప్పకుండా చూడండి. మీకు ఇంకా డీటెయిల్డ్గా పంచప్రాణాలు ఏమిటో, అవి ఎలా పనిచేస్తాయో మీరు తెలుసుకోవచ్చు. ఈ పంచప్రాణాలను సమతుల్యంగా ఉంచడానికి బ్రహ్మరి ప్రాణాయామం, నాడీ శోధన, భస్త్రుతి ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అపాన వాయువు బ్యాలెన్స్ చేస్తే స్ట్రాంగ్ డైజెషన్ అండ్ ఎలిమినేషన్ ఉంటుంది. రీప్రొడక్టివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. మూలాధార చక్రం కూడా యాక్టివ్ అవుతుంది. కామ్ మైండ్, స్టేబుల్ ఎమోషన్స్ ఉంటాయి. కుండలిని శక్తి జాగృతం అయ్యే మార్గం క్లియర్ అవుతుంది. ఎనర్జీ రీప్రొడ్యూస్ అవుతుంది. కుండలిని శక్తిని పైకి సహస్రార చక్రం వరకు ఎత్తడానికి అపాన వాయువు ప్రధాన పాత్ర వహిస్తుంది. కుండలిని శక్తి జాగృతం చేయడానికి మొదటి మెట్టుగా మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేయొచ్చు, యాక్టివ్ చేయాలి. ఈ మూలాధార చక్రం బ్లాక్ అయితే శరీరం, మనసు, జీవితం మీద పడే ప్రభావాలు అత్యంత దుర్భరంగా ఉంటాయి. మూలాధారం బ్లాక్ అయితే మనం సురక్షితంగా లేవు అనే భావం, ఆందోళన, భవిష్యత్తు గురించి భయం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏదో ప్రమాదం జరుగుతుందని భావన పదే పదే వస్తూ ఉంటుంది. మనసు శరీరంలో కాకుండా అల్లాడుతూ దృష్టి కోల్పోతుంది. ఒకచోటే మైండ్ సెట్ అవ్వదు. మన మీద మనకు నమ్మకం తగ్గి చిన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతాము. రూట్ చక్ర భూమి తత్వానికి సంబంధించింది. బ్లాక్ అయితే డబ్బు వస్తుందేమో కానీ అది మన దగ్గర నిలబడదు. జీవితంలో అస్థిరత పెరుగుతుంది. కాళ్ళు, పాదాలు, మోకాళ్ళ నొప్పులు, లోయర్ బ్యాక్ పెయిన్, కడుపు దిక్కు భాగం సమస్యలతో ఉంటుంది. కాన్స్టిపేషన్, పైల్స్ వంటి ఇబ్బందులు, సెక్సువల్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. మీ డిసిషన్స్ అన్నీ భయం నుండి వస్తాయి. పాజిటివ్ యాక్షన్స్ తీసుకోలేరు. అపాన వాయువు ఇంబ్యాలెన్స్ అవుతుంది. రూట్ చక్ర బ్లాక్ అంటే అపాన వాయువు సరిగా ప్రవహించడం లేదు అని అర్థం. దీనివల్ల డిటాక్సిఫికేషన్, ఎలిమినేషన్, రీప్రొడక్టివ్ ఎనర్జీ గందరగోళంలో ఉంటుంది. మీ కుటుంబంలో ట్రస్ట్ ఇష్యూస్ పెరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయి. ఎమోషనల్గా సేఫ్గా లేను అని అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే రూట్ చక్ర బ్లాక్ అయితే మీ జీవితానికి ఫౌండేషన్ బలహీనంగా మారుతుంది. భయం, అస్థిరత, అసంతృప్తి అధికమవుతాయి. ఈ రూట్ చక్ర అంటే మూలాధార చక్రం బ్లాకేజ్ని తీసివేయడానికి మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించవచ్చు. వాటిలో ఇప్పుడు శ్వాస ద్వారా మన శరీరంలో ఉన్న నవరంధ్రాలలో నాసికా రంధ్రాలు మనం ప్రాణవాయువుని తీసుకోవడానికి, మనం ప్రాణంతో ఉండడానికి నాసికా రంధ్రాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. నాసికా రంధ్రాల ద్వారా ప్రాణవాయువును తీసుకొని ఒక రిథమిక్ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని సమస్యలను తీసివేయవచ్చు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే ఈ పద్ధతి గోల్డెన్ అవర్లో ఉదయం, సాయంత్రం చేయడం వల్ల మీరు తొందరగా మూలాధారాన్ని సక్రియం చేయొచ్చు. గోల్డెన్ అవర్ అంటే సూర్యోదయం అయ్యేటప్పుడు బంగారుపు వర్ణంలో
కిరణాలు సూర్యుని నుంచి భూమిని చేరతాయి. ఆ సమయంలో ఏ పని మొదలుపెట్టినా విజయం కలుగుతుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేటప్పుడు బంగారపు వర్ణం కిరణాలు భూమిపై ప్రసరిస్తాయి. ఈ సమయంలో చేయడం వల్ల మూలాధార చక్రం యాక్టివేషన్ బాగా జరుగుతుంది. మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేసే ముందు 5 నుంచి 10 నిమిషాలు గడ్డిలో కానీ మట్టిలో కానీ బేర్ ఫుట్తో, అంటే ఎటువంటి పాదరక్షలు లేకుండా బేర్ ఫుట్తో నడవడం వల్ల భూమి నుంచి ఉద్భవించే శక్తి మన కాలి బొటన వేళ్లలో నుంచి మూలాధారం వరకు శక్తి ప్రసరణ జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఎలక్ట్రాన్స్ ఛార్జ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ మన శరీరంలో ఉన్న కణాల్లో శక్తి ప్రసరిస్తుంది. మన శరీరంలో ఉన్న కణాలు యాక్టివ్ అవుతాయి. రక్త ప్రసరణ, వాయు ప్రసరణ, జీవక్రియ మూలాధారం నుంచి క్రింది వైపుకు సమతుల్యమవుతుంది. మట్టిలో కానీ గడ్డిలో కానీ కూర్చోవడం వల్ల కూడా ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో మమేకం అవడం వల్ల మన మనసుకి శాంతి, సౌఖ్యం కలుగుతుంది. ప్రకృతి నుంచి ఎక్కువ ప్రాణవాయువు మనలోకి ప్రవేశించి ఎక్కువ ఆరోగ్యాన్ని పొందవచ్చు. కొన్ని గ్రంథాలలో చెట్లను కూడా వాటేసుకోవడం వల్ల మనం శాంతి, సౌఖ్యం పొందవచ్చని చెబుతున్నాయి. మూలాధార చక్రం యాక్టివేషన్ చేసే ముందు పెల్విక్ ఫ్లోర్ వద్ద రెడ్ కలర్ అంటే ఎరుపు రంగుని విజువలైజ్ చేసుకోండి. మూలాధార చక్రం యొక్క రంగు ఎరుపు కాబట్టి ఇలా చేయండి. ప్రతి చక్రం వద్ద 108 నాడులు కేంద్రీకృతమవుతాయి. కొన్ని గ్రంథాల్లో 101, ఇంకొన్ని గ్రంథాల్లో 100 నాడులు సప్త చక్రాల వద్ద కేంద్రీకృతమవడం వల్లే శక్తి క్షేత్రాలుగా ఈ సప్త చక్రాలను పిలిచారు. అలాగే మూలాధారం వద్ద కూడా 100 నుంచి 108 నాడులు కేంద్రీకృతమవుతాయి. 108 సార్లు లమ్ అనే బీజ మంత్రాన్ని జపించడం ద్వారా కూడా మూలాధార చక్రం సక్రియం. అన్ని పవిత్ర గ్రంథాలలో ఖచ్చితంగా కొన్ని ఆచారాలు, కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అని సూచించబడింది. ఈ ఆచారాలు మన మూలాధార చక్రాన్ని సక్రియం చేయడానికి మాత్రమే, మన ఆరోగ్యం బాగుండడానికి ఆచారాలను ప్రవేశపెట్టారు. మూలాధార చక్రాన్ని సక్రియం చేయడం మన నవరంధ్రాల ద్వారా ఎంతో సులభమైన పద్ధతులున్నాయి. వాటిలో ధ్వని శాస్త్రం ద్వారా ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ 369 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వినడం వల్ల కూడా మన శరీరంలో ఉన్న మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. మన నాసికా రంధ్రాల ద్వారా ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుఖాసనంలో కూర్చోండి. మీ పిరుదులను కొంచెం చీల్చి కూర్చోవడం వల్ల వెన్నుముకకు క్రింది వైపు చివర ఉన్న కోకెక్స్ అంటే టెయిల్ బోన్ భూమిని తాకడం వల్ల భూమిలో నుంచి వచ్చే భూమి ఆకర్షణ శక్తి లేక భూశక్తి మన శరీరంలో ప్రవహించడం మొదలవుతుంది. మల మరియు మూత్ర విసర్జనల ద్వారాల మధ్యలో అంటే క్రింది వైపు భూమిని తాకించడం వల్ల మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన శరీరంలో ఉన్న అత్యంత పెద్ద ఎముక పెల్విక్ ఫ్లోర్ వద్ద ఉంటుంది. ఇది ఎంతో దృఢంగా, తాబేలు యొక్క షెల్ అంత దృఢంగా, బలంగా ఉండి మానవ శరీరంలో ఉన్న అన్ని ఎముకల కంటే పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఈ శక్తి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల సుషుమ్నా నాడిలోకి కుండలిని శక్తి ప్రవేశించే మార్గం ఓపెన్ అవుతుంది. మన నాసికా రంధ్రాల ద్వారా 4 సెకండ్స్ శ్వాసను తీసుకొని 6 సెకండ్స్ శ్వాసను విడిచిపెట్టడం వల్ల మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది. ఈ శ్వాస ప్రక్రియ ఇప్పుడు మనం చేద్దాం. మూలాధార చక్రం మూలబంధం ద్వారా కూడా, అంటే మన పెల్విక్ ఫ్లోర్ వద్ద ఉన్న మలమూత్ర విసర్జన ద్వారాలను బిగుతుగా చేయడం వల్ల, అలాగే మెల్లగా వదలడం వల్ల కూడా మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది. ఆ వీడియో మనం ఆల్రెడీ ఛానల్లో చేసాము, తప్పకుండా చూడండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాము. మీ దృష్టి మూలాధార చక్రం వద్ద ఉంచి రెడ్ కలర్ని విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా లోతుగా 4 సెకండ్ల పాటు శ్వాసను తీసుకోండి. 1 2 3 4. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టండి 6 సెకండ్ల పాటు. 1 2 3 4 5 6. శ్వాసను తీసుకోండి. 1 2 3 4. శ్వాసను విడిచిపెట్టండి. 1 2 3 4 5 6. శ్వాసను తీసుకోండి. 1 2 3 4. శ్వాసను విడిచిపెట్టండి. 1 2 3 4 5 6. ఇప్పుడు ఒక రౌండ్ పూర్తయింది.
30 సెకండ్స్ పాటు రిలాక్స్ అవ్వండి. ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసే శ్వాస ప్రక్రియ 1 రౌండ్ పూర్తయింది. 10 రౌండ్లను ఉదయం సాయంత్రం చేయండి. మూలాధార చక్రాన్ని ముఖ్యంగా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని బెల్లీ బ్రీతింగ్ ద్వారా కూడా 4 సెకండ్స్ ఇన్హలేషన్ 6 సెకండ్స్ ఎక్సలేషన్ ద్వారా యాక్టివేట్ చేయొచ్చు. ఈ పద్ధతులను ఎవరు చేయకూడదు అంటే గర్భిణీ స్త్రీలు చేయకూడదు, హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు చేయకూడదు, ఆస్తమా లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు చేయకూడదు, అధిక గుండె రేటు ఉన్నవారు చేయకూడదు, మానసిక సమస్యలు ఉన్నవారు కూడా చేయకూడదు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కూడా చేయకండి. ఆపరేషన్స్ చేయించుకున్నవారు ఇంకా వేరే సమస్యలు ఉన్నవారు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి మాత్రమే చేయండి. ఈ ప్రాణాయామం గురువుల ఆధ్వర్యంలో అంటే యోగా, ప్రాణాయామం, ధ్యాన గురువుల వద్ద చేయడం వల్ల ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు వారు పరిష్కరిస్తారు కాబట్టి వారి ఆధ్వర్యంలో చేయడం ఎంతో మంచిది. తప్పకుండా ఈ ప్రాణాయామం చేయండి. స్టే ట్యూన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.